వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రాష్ట్రంలో మహిళలందరూ ఉచిత బస్సు ప్రయాణం ఎప్పుడంటూ ఎదురు చూస్తున్నారు. అయితే కూటమి ప్రభుత్వం మహిళలందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ చెప్పింది అనుకోవాలి. ఎందుకంటే దాదాపుగా ఆగస్టు 15 నుంచి మహిళలందరికీ ఉచిత బస్సు సౌకర్యం కల్పించేందుకు ఇప్పటికే సన్నాహాలు చేస్తుంది. ప్రస్తుతం మన పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రం భీమవరంలోని బస్ డిపోలో ఉన్నాం. మనం చూసుకోవచ్చు మహిళలకు సంబంధించి ఉచిత బస్సులు పథకానికి సంబంధించి దాదాపు చాలా వరకు కూడా బస్సులన్నీ రిపేర్ చేస్తున్నారు. మనం విజువల్స్ లో చూసుకోవచ్చు. ఇప్పటికీ చాలా బస్సులు అయితే సిద్ధమయ్యాయని చెప్పాలి. ముఖ్యంగా మహిళలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా వారు సక్రమంగా ఫుట్పాత్ మీద నుంచి పైకి ఎక్కేందుకు ఇదంతా సిద్ధం చేస్తున్నారు. అంతేకాకుండా బస్సు మనం చూసుకుంటే ఇది ఈ బస్సును అయితే సిద్ధం చేస్తున్నాం. మనం లోపలికి వెళ్తాం. అసలు బస్సు లోపల ఏ విధంగా ఉందని చూద్దాం. ముఖ్యంగా ప్రధానంగా ఉచిత బస్సు మహిళలకు సంబంధించి దాదాపుగా సిద్ధమైన బస్సుల్లో ఇదొకటి చూసుకోవచ్చు. మనం ముఖ్యంగా అన్ని సిట్టింగ్ అరేంజ్మెంట్ అంతా కూడా క్లియర్ గా చేసిన పరిస్థితి. అంతేకాకుండా మనం సాధారణంగా ఈ ఫ్రంట్ ఏదైతే ఒక టైరు ఒక స్పేర్ ఒక టైర్ ఉండేది ఇక్కడ ఈ ప్రాంతంలో, అయితే ఈ టైర్ బదులు ఇంకొక 2 సీట్లు పడతాయనే ఉద్దేశంతో ఆ టైర్ను కూడా తీసివేశారు. అదే టైర్ని ఈ ప్రాంతంలో నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ఇలా మహిళలు లేకపోతే ప్యాసింజర్స్ అందరూ కూడా ఈ క్రమంలో వచ్చే క్రమంలో ఎక్కడ అడ్డు లేకుండా ఈ సిట్టింగ్ కెపాసిటీ నుంచి ఈ సీట్ని అయితే చిన్నగా చేసిన పరిస్థితి కూడా నెలకొంది. ప్రస్తుతం పనులైతే వేగంగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని బస్సులు సక్రమంగా నడిపేందుకైతే ప్రస్తుతం పనులన్నీ వేగంగా జరుగుతున్నాయి. మనం ఇప్పుడు ప్రస్తుతం ఆర్టీసీ డిపోలో ఉన్నాం. అన్ని బస్సులు కూడా శరవేగంగా సిద్ధమవుతున్నాయి. ఇంకా ఎన్ని రోజులు లేదు కాబట్టి ప్రస్తుతం మొత్తం జిల్లా వ్యాప్తంగా 295 బస్సులు అయితే నడుస్తున్నాయని చెప్పాలి. ముఖ్యంగా ప్రధానంగా కొన్ని బస్సులు మరమ్మతులతో పాటు ఇప్పుడున్న పల్లె వెలుగు బస్సులను కూడా ప్రత్యేకంగా అయితే రిపేర్లు అయితే చేస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. ప్రస్తుతం చాలా వరకు బస్సులన్నీ కూడా మరమ్మతులు చేసిన పరిస్థితి కూడా నెలకొంది. విజువల్స్లో క్లారిటీగా మనం చూసుకోవచ్చు. మహిళలకి ఎక్కడ అంటే ఎక్కేటప్పుడు దిగేటప్పుడు కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చేసేందుకు అన్ని ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. ప్రస్తుతం జిల్లా రవాణా శాఖ అధికారి ఉన్నారు వరప్రసాద్ గారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. ఉచిత బస్సులకు సంబంధించి ఎప్పుడైనా ఎదురు చూస్తున్నారు. ఆగస్టు 15 నుంచి కూడా ఈ బస్సులు తిరిగే అవకాశం ఉంది. అసలు ఎన్ని బస్సులు సిద్ధమవుతున్నాయి, ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి? అందరికీ నమస్కారం. మన గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా ప్రెస్టీజ్ టేకప్ చేయబోతున్న మహిళలకు ఉచిత బస్సు పథకం సంబంధించి మా ఏపీఎస్ఆర్టీసీ మన పశ్చిమ గోదావరి జిల్లాలో 4 డిపోల్లో కూడా పూర్తి స్థాయిలో సమాయత్తం అవుతున్నాం. ముఖ్యంగా ఈ ఉచిత బస్సు బహుశా పూర్తిగా విధి విధానాలు రాలేదు, కానీ మేము ఎక్స్పెక్ట్ చేసేది పల్లె వెలుగు ఎక్స్ప్రెస్ బస్సుల్లో అలో చేస్తానే ఎక్స్పెక్టేషన్తో మేము చేస్తున్న ప్లాన్ ఏంటంటే అన్ని డిపోలో ఉన్న పల్లె వెలుగు బస్సులు ఎక్స్ప్రెస్ బస్సులు ముందు స్ట్రెంగ్తన్ చేస్తున్నాం. ముఖ్యంగా బాడీ కండిషన్ పరంగా కానీ మెకానికల్ కండిషన్ పరంగా. ఎందుకంటే పెరగబోతున్న లోడుని తట్టుకునేలాగా ఈ ఫుట్ బోర్డ్ దగ్గర మొదలు పెట్టుకొని లోపల సీట్స్, ఈ ఆర్మ్ స్ట్రింగ్స్, ఇలా రకరకాలన్నీ కూడా డెవలప్ చేస్తూ స్ట్రెంగ్తన్ చేసుకుంటూ చేద్దామనే ఆలోచనతో మొదలుపెట్టాం. దీంతోపాటు అంటే ఆల్రెడీ మన జిల్లాలో సూపర్గిరి బస్సులు రీప్లేస్ అయ్యి పల్లె వెలుగుగా తిప్పుతున్న కొన్ని బస్సులు ఉన్నాయి, పాత బస్సులు. అటువంటి మొత్తం 23 బస్సులు మన జిల్లాలో ఉన్నాయి. 23 బస్సులకు సంబంధించి ఇప్పటికి 18 బస్సులు పాత సూపర్గిరి బాడీలు తీసేసి పల్లె వెలుగు బాడీలు వేసి డిపో లెవెల్లో మార్చి కంప్లీట్ సీటింగ్ ప్యాటర్న్ మార్చి డిపో లెవెల్లో కంప్లీట్ ఓవరాల్ చేసి రెడీ చేసాం. మరో 5 బస్సులు ఉన్నాయి. అలాగే కొన్ని బస్సుల్లో ఎక్స్ప్రెస్ సీట్లు కలిగి ఉన్న పల్లె వెలుగు బస్సులు కూడా ఉన్నాయి. వాటిలో కూడా సీటింగ్ కెపాసిటీ పెంచడం కోసం ఎక్స్ప్రెస్ సీట్లు తీసేసి పల్లె వెలుగు సీట్లు వేస్తున్నాం. వీటితో పాటు ఎమర్జెన్సీ డోర్లని, ఈ విండో గార్డ్ రైల్స్, ఈ ఆర్మ్స్లింగ్స్, ఇలా అన్నిటికీ కూడా పాసెంజర్ కన్వీనియంట్గా ఉండడం కోసం ముఖ్యంగా ఎక్స్ట్రా స్టాండీస్ కోసం కూడా సపోర్ట్ ఉండేలాగా బస్సులు చేయడం చూస్తున్నాం. ఆ విండో గార్డ్ రైల్స్ ప్రొవైడ్ చేస్తున్న అన్ని బస్సులకు కూడా ఇది బాడీ సంబంధించిన పనులు మేము చేయబోతుంది. సో ఇవన్నీ కూడా మా అంచనా ఏంటంటే మా ఆగస్టు 15 అన్నారు కాబట్టి కనీసం ఆగస్టు 10 తారీఖు నాటికి ఆర్టీసీ బస్సులు అద్దె బస్సులు కూడా సిద్ధం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. సో దీంతో పాటు ఏంటంటే మరి దీనికి సంబంధించి స్టాఫ్ కూడా అవసరం కాబట్టి
డ్రైవర్లు ముఖ్యంగా డ్రైవర్ల పెంచుకోవడం కోసం ఆన్ కాల్ డ్రైవర్లు కూడా మనం 4 డిపోలు రిక్రూట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు 4 మంది డ్రైవర్లు మనం అదనంగా తీసుకోవడానికి ప్లాన్ చేసుకుంటున్నాం. లైక్ కండక్టర్లు అవసరమైతే డ్రైవర్ నుంచి కండక్టర్లకు 100 మంది తీసుకోవడం ప్లాన్ చేస్తాం. అలా సిబ్బంది కొరత లేకుండా చూసుకోవటం. బస్సు లైన్లో డిమాండ్ పెరిగితే కనుక ఆ డిమాండ్ మీట్ అవ్వడం కోసం జిల్లాలో ఉన్న స్పేర్ బస్సులు కానీ, బడి బస్సులు కానీ, సింగిల్ క్రూ డ్యూటీతో తిరిగి అంటే తక్కువ కిలోమీటర్ తిరిగే బస్సులు కొన్ని మా దగ్గర ఉన్నాయి. అటువంటి మొత్తం మీద ఒక 40 బస్సుల వరకు ఉన్నాయి. ఈ 40 బస్సులతో ఏ రూట్స్లో డిమాండ్ వస్తుందో ఎక్స్పెక్ట్ చేసుకుంటూ డిపో మేనేజర్ల ఆలోచన మేరకు షెడ్యూల్తో మార్చుకుంటూ అది కూడా మీట్ అవ్వడం ప్లాన్ చేస్తున్నాం. ఒకవేళ ఇంకా ఇంప్లిమెంట్ అయ్యి డిమాండ్ ఇంకా పెరిగితే కనుక దాన్ని మీట్ అవ్వడం అవసరమైతే హెడ్ ఆఫీస్కి 10 పదులు పంపడానికి కూడా ప్లాన్ చేస్తున్నాం. ప్రధానంగా భీమవరం టు రాజమండ్రి ఎక్కువ సర్వీసులు తిరిగే అవకాశం ఎక్కువగా ఉంది సార్. ఎక్కువ ప్రయాణికులు కూడా ఈ రూట్లో ఎక్కువ ప్రయాణిస్తారు. మన జిల్లాలో భీమవరం రాజమండ్రి, భీమవరం నరసాపురం వయా పాలకొల్లు, భీమవరం తాడేపల్లి ఈ 3 కూడా బాగా మీకు చెప్పినట్టుగా డెన్సిటీ బాగా ఉన్న రూట్స్ కాబట్టి డెఫినెట్గా ఈ రూట్లో అదనపు ట్రిప్లు పెంచవలసిన అవసరం ఉంది. అది కూడా మా ప్రణాళికలు అవి కూడా ఉన్నాయి. దీంతోపాటు మచ్చిపూరి మీదుగా నరసాపురం వెళ్ళే రూటు, తణుకు రూట్లు కూడా వయా ఈడూరు కూడా రూట్లో కూడా బస్సులు పెంచాల్సిన అవసరం ఉంది. అది మీట్ అవ్వడానికే నేను ఇందాక చెప్పిన 40 బస్సులు మేము వాడుకుంటూ ప్లాన్ చేసుకుంటున్నాం. ఇంకా ఇంప్లిమెంట్ అయ్యాక ఇంకా ఫర్దర్గా వస్తున్న డిమాండ్ మాకు డే టు డే మేము అసెస్ మానిటర్ చేసుకున్నప్పుడు అసెస్ చేసుకుంటాం కాబట్టి దాన్ని మీట్ అవ్వడానికి అవసరమైతే ఉన్న బస్సులతో పాటు కానీ ఇంకా అదర్ బస్సులు అవసరమైతే ప్రతిపాదనలు పంపిస్తాం కూడా. అంటే ఈ పథకం అమలు అవుతున్నప్పుడు మీకు కొంచెం అవగాహన కూడా వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆల్రెడీ మనకున్న రూట్ పెర్ఫార్మెన్స్ బట్టి ఉన్న అవగాహనతో కొన్ని బస్సులు మేము ప్లాన్ చేసుకుంటున్నాం. ఒకసారి ఇంప్లిమెంట్ అయ్యాక ఇంకా మా అంచనాలు దాటి ఇంకా ప్రయాణికులు రావడం ప్రారంభిస్తే దాన్ని కూడా మీట్ అవ్వడానికి తగ్గట్టుగా ప్రిపేర్ అవుతాం. సో కంటిన్యూస్గా మానిటర్ చేసుకుంటూ అది ఒకటి. రెండు, బస్ స్టేషన్స్లో కూడా అధిక సంఖ్యలో ప్రయాణికుల సంఖ్య వస్తారు కాబట్టి ఉన్న సదుపాయాలు మరింత మెరుగుదల చేసుకోవటం, ముఖ్యంగా డ్రింకింగ్ వాటరు, టాయిలెట్స్, బస్ స్టేషన్ శుభ్రత అవన్నీ చేయడానికి చాలా ప్రయత్నం ఇంప్రూవ్ చేస్తున్నాం. అలాగే దీనిలో భాగంగా ఆల్రెడీ మన భీమవరం బస్ స్టేషన్లోను, పాలకొల్లు బస్ స్టేషన్లోను, తాడేపల్లిగూడెం బస్ స్టేషన్ టాయిలెట్స్ అన్ని ఇప్పుడు రిపేర్ స్టార్ట్ చేసాం. మేబీ 1 or 2 వీక్స్లో అన్నీ కూడా పూర్తవుతాయి. అలాగే డ్రింకింగ్ వాటర్ దగ్గర ఆల్మోస్ట్ అన్ని బస్ స్టేషన్లో కూడా డ్రింకింగ్ వాటర్ సఫిషియెంట్గా ఉంది మన దగ్గర. ఆర్ఓ ప్లాంట్స్ ఒక నరసాపురం దగ్గర కూడా ముఖ్యంగా సీటింగ్ ఫెసిలిటీ, డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్స్ ఫెసిలిటీ అన్నీ కూడా డెఫినెట్గా ప్రయాణికుల సంఖ్య పెరిగినప్పుడు అవి కూడా ఇంప్రూవ్ చేయాల్సి వస్తుంది. అది కూడా మేము ఫాలోఅప్ చేసుకుంటూ వాటి ఇంప్రూవ్ చేస్తాం. మన జిల్లాలో టాయిలెట్స్ సంబంధించిన వరకు ఇందాక చెప్పినట్టుగా నరసాపురంలో టాయిలెట్స్ నో ఇష్యూ. పాలకొల్లు, తాడేపల్లిగూడెం, భీమవరం బస్ స్టాండ్ టాయిలెట్స్ ఆల్రెడీ రెనోవేషన్ స్టార్ట్ చేశారు. తణుకు ప్రపోజల్ పంపించున్నాం. అది కూడా శాంక్షన్ రాగా అది కూడా మొదలు పెడతాం. ఏదైనా ఒక 1.5 monthsలో అన్ని టాయిలెట్స్ పూర్తి స్థాయిలో మనకి రెనోవేట్ అయ్యి ఆ షేప్ తీసుకొస్తాం. ఇందాక మీకు చెప్పినట్టుగా డ్రింకింగ్ వాటర్ అవైలబిలిటీ అది కూడా అన్ని దగ్గర అవైలబిలిటీ ఉంది. ఇఫ్నా సరే ఆర్ఓ ప్లాంట్ కూడా అవసరమైన దగ్గర పెట్టి ప్లాన్ చేస్తున్నాం. ఇవి మేము తీసుకుంటున్న చర్యలు. అంటే మనం కూర్చొని ఈ ప్లేస్లో స్పేర్ టైర్ ఒకటి ఉండేది, ఆ టైర్ని ఇక్కడ తొలగించడానికి గల కారణం అంటే ఇంకొక 2 సీట్లు పడతాయని ఉద్దేశంతో యాక్చువల్గా అయితే బస్ కింద స్పేర్ వీల్ క్యారియర్ కొన్నట్టు ఉందా అక్కడైనా పంపించమని చెప్పి, లేదా అలా నిలబెట్టి పెట్టాను. దాన్ని మీకు చెప్పినట్టుగా యాక్చువల్గా ఇక్కడ 2 సీట్లు వేయాల్సి ఉంది. అది కూడా అదే ఫ్రీ మూవ్మెంట్ కోసం అది అబ్స్ట్రక్షన్ లేకుండా టైర్ ఎదురుగానే 2 టైర్ ఇస్తే ఆ అబ్స్ట్రక్షన్ కూడా తొలగిపోద్ది మనకి. అదే ఇచ్చిన ఆదేశాలు వాళ్ళకి. ఇవన్నీ కూడా ఇవన్నీ 10 రోజులు చేసేసుకుంటారు. సో స్పేర్ టైర్ నిలబడడం పర్పస్ సీట్లు పూర్తి స్థాయిలో సీటింగ్ కెపాసిటీ ఉంచడం కోసం. థ్యాంక్ యూ. దాదాపుగా ఆగస్టు 15 నాటికి ఇదంతా కూడా కంప్లీట్ అయిపోయే అవకాశం ఉంది. ఇంకొక 10 రోజుల్లో బస్సులన్నీ కూడా పూర్తి స్థాయిలో మరమ్మతులతో పాటు కొంచెం రెన్యువేషన్ కూడా చేసేస్తున్న సందర్భంగా మనం చూసాం. అయితే ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మహిళలు ఎక్కేందుకు దిగేందుకు కూడా ఫుట్పాత్ని కంప్లీట్గా మారుస్తున్న పరిస్థితి కూడా నెలకొంది. అంతేకాకుండా సీట్ల కెపాసిటీని కూడా పెంచారు. ముఖ్యంగా భీమవరం నుంచి రాజమండ్రి ఎక్కువ ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు కాబట్టి ఆ రూట్లలో మరిన్ని బస్సులను పెంచేందుకు కూడా మేము కృషి చేస్తున్నామంటున్నారు. ఏదేమైనప్పుడు కూడా ఆగస్టు 15కి ఉచిత బస్సు పథకానికి సంబంధించి మహిళలకు అందుబాటులో తెచ్చే విధంగా కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది కాబట్టి ఈ విధంగా ఆర్టీసీ అధికారులు కూడా బస్సులను అయితే సిద్ధం చేస్తున్నారు. వీడి జనశేఖర్తో మనోజ్ RTV, పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నుంచి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్.
సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.